హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? దిస్ ఈజ్ సుమా. నేను ఈరోజు మీకు మంచి నూడిల్స్ రెసిపీ చూపిస్తానండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేశాక వాటర్ బాగా మరగాలండి. దీంట్లో కొంచెం ఆయిల్, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో సాల్ట్ ఏంటంటే నూడిల్స్ కొంచెం బాగా పడుతుందండి మనం తర్వాత వేసుకునే దానికంటే. సాల్ట్ ఆయిల్ వల్ల ఏంటంటే నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయండి. సో ఇక్కడ నూడిల్స్ తీసుకున్నానండి. ఈ నూడిల్స్ బయట మార్కెట్‌లో మనకు చాలా అవైలబుల్ ఉన్నాయి. సూపర్ మార్కెట్‌లో, జనరల్ స్టోర్‌లో అంతా. వాటర్ బాగా మరిగాక నూడిల్స్ అందులో వేసేసేయండి. వేసేసాక ఒక 3-5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. ఒకసారి మీరు లైట్‌గా పట్టుకొని చూస్తే కట్ అవ్వాలండి. బట్ మరి మెత్తగా ఉడికిపోకూడదండి. మెత్తగా ఉడికితే నూడిల్స్ దగ్గరికి అయిపోయి టేస్ట్ బాగుండదు. సో ఇక్కడ కొంచెం 3-5 మినిట్స్ సరిపోతుందండి. తర్వాత వాటర్ అంతా అందులో నుంచి తీసేసేయండి. తీసేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనం ఇమ్మీడియేట్‌గా వాటర్ తీసేసాక నూడిల్స్ పైన కూల్ వాటర్ వేయాలండి. దాని వలన ఒకదానికొకటి అతుక్కుపోకుండా నీట్‌గా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, నేను ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్. క్యాప్సికమ్ మీకు కావాలంటే గ్రీన్, యెల్లో కూడా తీసుకోవచ్చండి. రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. అండ్ క్యారెట్ అండ్ గార్లిక్ అండి. కొంచెం గార్లిక్. మీకు ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, గార్లిక్ తీసుకున్నాను ఇక్కడ. ఒక 1-2 పచ్చిమిర్చి, ఎక్కువ యాడ్ చేయట్లేదండి. సో ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేశాక గార్లిక్ వేసుకోండి. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా లైట్ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇది నూడిల్స్ మసాలా అండి. మనకు బయట మార్కెట్‌లో దొరుకుతుంది. నేను ఎక్కువ అవి సాస్‌లు అవన్నీ ఏమి యాడ్ చేయనండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్ అయితే తొందరగానే మగ్గుతుంది. సో ఫస్ట్ క్యారెట్ వేసుకోండి. తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక అది ఫ్రై అయ్యాక ఈ నూడిల్స్ మసాలా అందులో వేసుకోండండి. నేనైతే మమతా అనే బ్రాండ్ వాడతాను. బయట మనకు డిఫరెంట్ మసాలాలు అవైలబుల్ ఉంటాయి గదండీ! సో ఈ నూడిల్స్ మసాలా ఒక్కటి వేస్తే నూడిల్స్ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుందండి. ఇంకేమీ అవసరం లేదు. నూడిల్స్ మసాలా వేశాక ఓన్లీ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు ఏమీ యాడ్ చేయట్లేదు. కెచప్ అంతా ఓన్లీ సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక నూడిల్స్ వేసుకోండి. దీంట్లో మీకేమైనా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేయండి. ఆల్రెడీ వాటర్‌లో వేసాం కాబట్టి నూడిల్స్ బాయిల్ అయ్యేటప్పుడు సరిపోతుంది సాల్ట్. సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. సో మసాలాలోనే కొంచెం స్పైసీనెస్ కూడా ఉంటుందండి. అందువల్ల నేను ఎక్కువ చిల్లీ సాస్ అవన్నీ యాడ్ చేయలేదు. సో అవన్నీ మిక్స్ చేసుకోండి బాగా. అసలు ఈ నూడిల్స్ మసాలాతోనే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ నూడిల్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో దాన్ని కొంచెం ఎక్కువ కలిపితే మెత్తగా అయిపోతుందండి. కొంచెం ప్యాన్‌తోని అటు ఇటు కదపండి. కదిపితే బాగా మిక్స్ అయిపోతాయి. తర్వాత సర్వ్ చేసుకోండి. సో ఎంతో మంచి టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోతాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వన్స్ అగైన్.